యుద్ధం అంటే ఫిరంగులు క్షిపణులే పేల్చాల్సిన పని లేదు. సైలెంట్గానే ఉగ్రదేశం పాకిస్తాన్కు భారత్ చుక్కలు చూపిస్తుంది. వరుస నిర్ణయాలతో దాయాదికి దడ పుట్టిస్తుంది. సింధు జలాల ఒప్పందం నిలిపివేసి దాయాదిపై జల యుద్ధం ప్రకటించిన కేంద్రం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్కు చొక్క నీరు వెళ్లకుండా కట్టడి చర్యలు చేపడుతుంది. ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే పనిని మరింత వేగవంతం చేసింది. దౌత్య దూరం, జల యుద్ధం, ఆర్థిక అష్ట దిగ్బంధనం. పాకిస్తాన్పై ఆయుధాలు లేకుండానే ముప్పేట దాడి చేస్తోంది భారత్. ఉగ్రదేశానికి షాక్ మీద షాక్ ఇస్తోంది. నీళ్లు ఆపేసి పాకిస్తాన్ను ఎండబెట్టేస్తోంది. ఇప్పటికే బాగ్లిహార్ డ్యాం నీటిని ఆపేయగా తాజాగా సలాల్ డ్యాంను కూడా మూసివేసింది. అంతేకాదు ఈ రెండు హైడ్రో పవర్ ప్రాజెక్టుల రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన పనులు మొదలుపెట్టింది. జమ్మూ కశ్మీర్లో 6 హైడ్రో పవర్ ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు కేంద్రం ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించి పాకిస్తాన్కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం సింధు, దాని ఉపనదులపై ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టాలన్నా భారత ప్రభుత్వం ముందస్తుగా పాక్కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో దీనికి సంబంధించిన సమాచారాన్ని పాక్కు వెల్లడించలేదు. ఆ ఒప్పందానికి భిన్నంగా భారత్ తీసుకున్న తొలి చర్యగా నిపుణులు చెబుతున్నారు. గత గురువారం నుంచి ఒక రిజర్వాయర్లో బురదను తొలగించేందుకు ఫ్లషింగ్ ప్రక్రియను మొదలుపెట్టింది. దాదాపు 3 రోజుల పాటు ఇది కొనసాగింది. ఈ పనులను ప్రభుత్వ రంగ సంస్థ NHPC చూసుకుంటోంది. సింధు జలాల ఒప్పందం కిందకు వచ్చే నదులపై ఇలాంటివి దాదాపు 1/2 డజన్ ప్రాజెక్టులున్నాయి. వాటిల్లో నిల్వ సామర్థ్యం పెంచితే మాత్రం పాక్కు నీటి కరువు తప్పదు. మరోవైపు దాయాది ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా మరో చర్య చేపట్టింది మోదీ సర్కార్. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న ఆ దేశానికి నిధులు ఇవ్వొద్దని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకును కోరింది. ADB వార్షిక సమావేశం కోసం ఇటలీ వెళ్లిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంక్ చీఫ్ మసాటో కాందాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పాకిస్తాన్కు ADB ఇస్తున్న రుణాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ దేశానికి అప్పు ఇస్తే ఆ సొమ్ము మొత్తం ఉగ్ర సంస్థల ఖాతాల్లోకే వెళ్తోందని వివరించారు. ఇదే విషయంపై ఇటలీ ఆర్థిక మంత్రితో పాటు పలు ఐరోపా దేశాల నేతలతోనూ నిర్మలమ్మ చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF, IMFల ముందు తన అభ్యంతరం ప్రకటించింది భారత్. తాజాగా ADBని సంప్రదించింది. భారత అభ్యర్థనను అంగీకరించి పాకిస్తాన్కు నిధులు ఆపేస్తే ఆ దేశం పూర్తిగా దివాలా తీసినట్టే.